అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాదాపుగా 2.5 సంవత్సరాల కిందట దాడి జరిగింది. 2021 అక్టోబర్లో అనుకుంటా కదా, టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అక్టోబర్ 19, 20 తేదీల్లో. సో అది అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు పెట్టినప్పటికీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ దాడి చేయించింది వాళ్ళే కాబట్టి పోలీసులు వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తారు కాబట్టి అది పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేయలేదు, దర్యాప్తు కూడా చేయలేదు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు, అంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఎవరెవరైతే ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద. సో ఈ దర్యాప్తు చాలా వేగంగా చాప కింద నీరులా జరుగుతుందన్నమాట. కీలకమైన వైసీపీ నాయకులు, కీలకమైన వాళ్ళు దీనిలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు ఒక కీలకమైన పరిణామం ఏంటంటే, ఈ కేసులో అంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వైసీపీ ఆఫీస్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగడానికి ముందు వైసీపీ ఆఫీస్ నుంచే వాళ్ళందరూ కూడా బయలుదేరారంట. వైసీపీ ఆఫీసు తాడేపల్లిలో ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏమో మంగళగిరిలో ఉంటుంది. దాదాపుగా 6 కిలోమీటర్లు, రెండింటికి దూరం 6 కిలోమీటర్లు అనమాట. సో ఇక్కడే మీటింగ్ పెట్టుకొని ఆ వైసీపీ నాయకులందరూ కూడా మీటింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచే కార్లు వేసుకొని టీడీపీ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళారు. సో ఆ రోజు ఎవరెవరు మీటింగ్ పెట్టుకున్నారు, ఏ కారుల్లో జనం వెళ్ళారు, అందులో ఎవరెవరు ఉన్నారు అని ఐడెంటిఫై చేయడానికి సీసీ కెమెరాల ఫుటేజ్ ఇంపార్టెంట్. అది అప్పట్లో వైసీపీ ఆఫీసులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది కదా అని అనుమానంతో పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ రికార్డు ఇవ్వండి అని వైసీపీ ఆఫీస్కి ఈరోజు నోటీసులు ఇచ్చారు. అయితే మన పిచ్చిగాని ఇస్తారా వైసీపీ ఆఫీస్ వాళ్ళు? ఆ సీసీ ఫుటేజ్ ఇస్తారా? 2.5 సంవత్సరాలు అయిపోయింది కదా, మా దగ్గర ఇప్పుడు లేదు అంటారు, మా దగ్గర ఆ స్టోరేజ్ లేదు అంటారు. అది తెలిసి పోలీసులు నోటీస్ ఎందుకు ఇచ్చారంటే, అది తెలుసు వైసీపీ వాళ్ళు అది ఇవ్వరని తెలుసు. ఎందుకంటే చూసి వాళ్ళ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఆధారం, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన కుట్రలు, చేసిన తప్పుల మీద ఆధారం వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. అది ఇవ్వరు అని తెలిసి పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, దానిలో వైసీపీ ఆఫీసును కూడా ఇరికించే కుట్ర కాదు, ఇరికించే ప్లాన్ అనుకోవచ్చు. దాన్ని కుట్ర అనరు, దాన్ని ఒక ప్లాన్ అంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న కోర్టులో సమాధానం చెప్పుకోవచ్చు, ఇదిగో వీళ్ళందరూ కూడా ఈ ఆఫీస్ నుంచి బయలుదేరి వెళ్ళారు, ఆ ఆఫీస్లోనే ఈ ప్లానింగ్, ఈ కుట్రకు సంబంధించిన ప్లానింగ్ అంతా జరిగింది. ఈ టీడీపీ ఆఫీస్ మీద ఎలా దాడి చేయాలి, ఏ విధంగా దానికి మంతనాలన్నీ కూడా పలానా ప్లేస్లో జరిగాయి. అంటే క్రైమ్ జరగడానికి వాళ్ళు బయలుదేరిన స్పాట్ ఇది. సో ఆ స్పాటు నేరగాళ్ళకు ప్రవృత్తిగా ఉంది, అదే నేరగాళ్ళకు ఆస్థానంగా ఉంది అనేది కోర్టుకి చెప్పడానికి, వాళ్ళకి మేము ప్రూఫ్స్ అడిగాము కానీ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పడానికి, వాళ్ళ మీద కొన్ని మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు విచారణకు సహకరించట్లేదు ఆఫీస్ వాళ్ళు అని చెప్పడానికి, ఈ మొత్తం వ్యవహారాన్ని, మొత్తం వ్యవహారంలో వైసీపీ మొత్తాన్ని టార్గెట్ చేయొచ్చు, వైసీపీ మొత్తాన్ని బదనాం చేయొచ్చు. సో ఇది వాళ్ళు ఆధారం ఇవ్వరని తెలిసినా సరే నోటీసు ఇచ్చారు అంటే దాని వెనక చాలా పెద్ద కారణం ఉంది. సో వైసీపీ ఆఫీస్నే ఒక రకంగా కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇదిగో మీ దగ్గర నుంచి నేరాలు జరుగుతున్నాయి, మీ దగ్గర నుంచి వాళ్ళందరూ వచ్చారు. సో 307 సెక్షన్ అంటే హత్యాయత్నం కేసు, నేరగాళ్ళందరూ మీ ఆఫీస్ నుంచే వచ్చారు కాబట్టి మీ ఆఫీస్లో ఏదో జరుగుతోంది, మాకు సీసీ ఫుటేజ్ ఇస్తారా లేదంటే మీ ఆఫీస్ మొత్తం మా కంట్రోల్లోకి ఇస్తారా అని అడగవచ్చు. అంటే అంత నేరాన్ని అంత ధాటిగా చూపించడానికి, ఇదిగో ఇంత పెద్ద క్రైమ్ జరిగింది ఇక్కడ పలానా చోట నుంచి అని చూపించడానికి పోలీసులకి ఇది ఒక అవకాశం. వాళ్ళు విచారణకు సహకరించట్లేదు అని కోర్టుకు చెప్పొచ్చు, బయట జనాలకు చెప్పొచ్చు, ఇది ఒక అవకాశం. అందుకే టీడీపీ ఆఫీస్ మీద దాడి ఘటన సాదాసీదాగా ఇన్వెస్టిగేట్ జరగట్లా, చాలా డెప్త్గా వెళ్తున్నారు, చాలా లోతుగా వెళ్తున్నారు, ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లా. కీలకమైన నాయకులు నందిగం సురేష్ గారు, దేవినేని అవినాష్ గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు, వీళ్ళతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా పాత్ర ఉందా, అలాగే వైసీపీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కీలకమైన నాయకుల పాత్ర ఏమైనా ఉందా, ఆ రోజు అసలు వైసీపీ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారు, ఏమో ఇంకా వేరే పెద్ద తలకాయలు ఎవరైనా ఉన్నారేమో వైసీపీ ఆఫీసులో. సో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవచ్చు, వాళ్ళందరినీ ఈ కేసుల్లో పెట్టవచ్చు, నిందితులుగా చేర్చొచ్చు ఈ డిస్కషన్స్లో పాల్గొన్న వాళ్ళందరినీ. సో ఆ ప్లాన్తో, అంత పెద్ద ప్లాన్తో పోలీసులు వైసీపీ ఆఫీస్కి నోటీసులు ఇచ్చారు.
సో వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళకే నష్టం, ఇవ్వకపోయినా వాళ్ళకే నష్టం. సీసీ ఫుటేజ్ రికార్డు ఇచ్చినా వాళ్ళకే నష్టం, ఇవ్వకపోయినా వాళ్ళకే నష్టం. సో దర్యాప్తు అంత జాగ్రత్తగా చాకచక్యంగా జరుగుతోంది. ఎంతో తెలివిగా ఉంటే తప్ప ఇలా నోటీసులు ఇవ్వరన్నమాట. థ్యాంక్ యూ.